అన్ని రెడీయా? రే మలేరియా, కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. మండపానికి వెళ్ళేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి 4 దిక్కుల్లో 4 కార్లు పెట్టాను. ఓకే రే, మనకు కూడా క్యారెక్టర్ కదా. అబ్బా ఏంటండి మీకోసం ఎక్కడెక్కడ వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి పట్టుబట్టలు మార్చుకుందరు గాని. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇంకెప్పుడు పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. రండి. ఒకడే ఉన్నావు మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఆ అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి అలా రండి, పదండి. ఏంటండి ఆ తొందర? నెమ్మదిగా వేసుకోవచ్చుగా. సరే అండి. వసు, ఈ పూల కింద మీనా రూమ్ పట్టుకెళ్ళు. అలాగే అవి కూడా అక్కడికి ఇవ్వండి. విడిపోవడం భరించలేము కదా. నువ్వు నన్ను చూసాక ఆగానన్నావు, నేను నిన్ను చూసాకే కదిలేను. ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమని నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు. సార్ మన పొజిషన్ సార్. ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ అయిపోతాయి. త్వరగా రా. మీనా ఎక్కడున్నావమ్మా? కుర్చీలు పట్టు. అలాగేనండి. ఏంటి నాన్న? ఏం లేదమ్మా, నువ్వు రెడీ చేయండి. అది తీయమ్మా. నువ్వు అటు తిరిగమ్మా. బావగారు కొంచెం. అన్నయ్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కాస్త. నీకు విషయం తెలుసా? ఈడేంట్రా ఆయనతో కూర్చున్నాడు? అరే ఈ స్కెచ్ చేసిన ఎక్కడ లేకపోతే మనకి ఆమ్లెట్ అయి దొరుకుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడు? ఎదగట్రా. ఇక్కడ కూర్చున్నావేంటన్నయ్య? అవతల గౌరీ పూజకి టైం అవుతుంది. రా, అవతల చాలా పనులు ఉన్నాయి. రా అన్నయ్య, రా. పద పద. నాన్నగారు ఆశీర్వాదం తీసుకోండి. అమ్మాయి అక్షతలు వారికి ఇవ్వండి. ఏంటండి అన్నయ్య? ఏమైంది ఏంటన్నయ్య ఇది? ఇప్పుడు ఏమైందని? ఊరుకో. నువ్వు వెళ్ళమ్మా, చీర మార్చుకోండి. ఏంటన్నయ్య నువ్వు? మా అందరికి పెళ్లిళ్ళు చేయలే? మేమందరం సంతోషంగా లేవా? అది కూడా బాగుంటుందిలే. ఏం కాలేదు, ఏం కాలేదు. వెళ్ళండి 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 వెళ్ళండి, ఏం కాలేదు. వెళ్ళండి వెళ్ళండి. అన్నయ్య, పెళ్లివారంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య.
ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్ళి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని, ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు? నా కూతురు లేపుకెళ్ళడానికేగా? చెప్పు, లేపుకెళ్ళడానికేగా నా కూతురు? లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్? లేపుకెళ్ళాలనే ఉంది. లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్ మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరు అందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థమవుతుందో కూడా తెలియట్లేదు. ఆలోచించండి సార్. మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుతుందనిపించింది. వచ్చేసాను. లేపుకెళ్తానికి మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక ఆ నొప్పి తెలుసునండి. నేను ఆ పని చేయలేను సార్, చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. ఈ పిల్ల ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. ఈ పిల్ల ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతురు కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను. మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతుర్ని ఇన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది, అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ఎతకాలరా నీకోసం? అక్కడ చూడరా, మీనా నీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. ప్రేమించిన విషయం నాన్నగారికి తెలియకుండా అక్కెళ్ళిపోయింది. అది అక్క తప్పు. మన విషయం తెలిసి నాన్నగారి పెళ్లి జరిపిస్తున్నారు. ఇది ఆయన తప్పు. మనం చేసేదేం తప్పు కాదు. దా తప్పుంది. నేను ఈ ఊరు వచ్చింది మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను, కానీ నేను తీసుకెళ్తాను కాదు. చెప్పాను, ఆయనకి అర్థం కావట్లేదు. ప్రేమించే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా. మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టకూడదు. విడిపోతాం, బాధే. భరిద్దాం. చిన్నబాయ్ ఏంటి వదినా? మీనని తీసుకురమ్మంటున్నారయ్యా. వసుంధరా, మీనాని తీసుకురా. అలాగేనండి. మర్చిపోయాను, నువ్వు వెళ్ళి బీరువా తాళం వేస్తా. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? మీతో ఉన్నప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు లేని చోటికి పంపిస్తున్నారు. ఎంతో ఆలోచించుంటారుగా. మీరిచ్చిందే నాన్న ఇది. జీవితం మొత్తం కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని బతికేస్తాను. ఏమైందిరా నీకు?
ఫ్రెండ్ లవ్ కోసం అంత కష్టపడ్డావు. నీ లవ్ అలా వదిలేస్తావేంట్రా? నీ కోసం ప్రాణాలని ఇస్తామని చెప్తాం కదా. ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధపడిపోతాంరా. అలా ఫీల్ అయ్యే నేను ఒకటి విషయంలో తప్పు చేశాను. నా విషయంలో మీరు ఎవరా తప్పు చేస్తే నాకు ఇష్టం లేదు. పదండ్రా, పదండి. నాకింకా అర్థం కావట్లేదురా నా కూతురు నీతో ఎలా ఉంటుందో అని. కానీ ఒక్క విషయం తెలుసు, నీతో సంతోషంగా ఉంటుంది. రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను. కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి. ఈ విషయం నాకు అర్థమైనట్టు నా చుట్టూ ఉన్న సగం మందికి అర్థం కాదు. వెళ్ళిపోయారు. పర్వాలేదు, అన్నిటికన్నా నా కూతురే నాకు ముఖ్యం. వెళ్ళు, నా కూతురుని తీసుకెళ్ళు. వెళ్ళు. ఒక అట్టికలు చెప్పరా, పెద్దమ్మని కూడా తీసుకొచ్చేద్దాం.